ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు బ్లాస్టింగ్ కి ప్లాన్ చేశారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులే టార్గెట్ గా మావోయిస్టులు ఐఈడీ బాంబులు అమర్చారు. ఇక బ్లాస్టింగ్ సమాచారం తెలిసిన పోలీసులు మందుపాతరులను నిర్వీర్యం చేసి జాగ్రత్త పడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు బ్లాస్టింగ్ కి ప్లాన్ చేశారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులే టార్గెట్ గా మావోయిస్టులు ఐఈడీ బాంబులు అమర్చారు. బ్లాస్టింగ్ సమాచారం తెలిసిన పోలీసులు మందుపాతరులను నిర్వీర్యం చేసి జాగ్రత్త పడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మమత, గత 6 దశాబ్దాల కాలంగా మావోయిస్టు ఉద్యమం ఈ దండకారణ్యం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇటు గడ్చిరోలి, తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని ఈ దండకారణ్యంలో పట్టు బిగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో అమిత్ షా, ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే దాదాపు 50,000 మంది పోలీసు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కూంబింగ్ నుంచి తప్పించుకోవడానికి, ఈ పోలీసులు చిక్కకుండా ఉండడానికి అక్కడక్కడ మందుపాత్రలు ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం బీజాపూర్ అడవుల్లో మందుపాత్ర కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకి అనుమానం వచ్చి దాన్ని తనిఖీ చేయగా మందుపాత్ర ఐఈడీ బాంబు అనుమానాలు కనుక్కున్నారు. తర్వాత బాంబు స్క్వాడ్ వచ్చి పూర్తి చేసి బాంబును పేల్చివేసిన నేపథ్యంలో ఈ ప్రాణ నష్టం జరగకుండా పోలీసులపై మావోయిస్టుల ఆధిపత్యం కొనసాగకుండా అడ్డుకట్ట వేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మందుపాత్ర పేల్చి అంటే పరిసర ప్రాంతాలు మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితి ఉండేది. పూర్తిగా ప్రాణ నష్టం భారీగా ఉండే నేపథ్యంలో వాళ్ళు బాంబు స్క్వాడ్ దాన్ని చూసి నిర్వీర్యం చేశారు. ముఖ్యంగా గత కొద్ది కాలంగా మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయాలి, పూర్తి స్థాయిలో అక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించిన నాయకత్వం మొత్తం నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళని పూర్తిగా తుదముట్టించేందుకు కేంద్ర బలగాలు మొత్తం అడుగడుగునా జల్లెడ పడుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగటం అది అధికార యంత్రాంగం మొత్తం కూడా ఊపిరి పీల్చుకుంది. పూర్తిగా ఆ ప్రాంతంలో అత్యాధునిక ఆయుధాలతో ఈ మందుపాత్రలు అయితేంది, ఇతరత్ర సామాగ్రి పోలీసులకు సంబంధించినంత వరకు ప్రాణ నష్టం జరగకుండా చూసుకునేందుకు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ బీజాపూర్ జిల్లాలో ఈ మందుపాత్రను వెలికి తీసి బయటకు తీసుకొచ్చి పేల్చివేశారు. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు.